గుడ్ మార్నింగ్ గైస్. ఆమె ఫ్రూట్ డైట్ ఒక 3 days నుంచి కంప్లీట్ ఫ్రూట్స్ తింటున్నా. అసలు అన్నమే తినలేదు. నాకు తెలిసి బాగానే తగ్గిన 81 ఎంత ఉండాలి. బట్ ఇట్లా తగ్గచ్చు ఆల్ ఆఫ్ సడన్ ఇంత కేజీలు తగ్గచ్చా అని డౌట్ వస్తుంది నాకు. వెయిట్ చూస్తారా ఎంత ఉందో? నా వెయిట్ చూస్తారా? అనిపిస్తుందా? ఓ వావ్, 77.6 నాది. ప్రసన్న, నా వెయిట్ తెలుసా? 77.6. నీ వెయిట్ ఎక్కుంటే పని చేయదు. ఈమె వెయిట్ ఎక్కుంటే మిషన్ పని చేయట్లేదు. 56 తగ్గినా నువ్వు కూడా? ఎంత ఉండాలి నీది? తాగిచ్చిన నేను తాగిస్తున్నా బలవంతంగా. నేను పెట్టుకుంటే వాసన వస్తుంది, మంచిగా ఉంది, నాకు కూడా పెట్టండి అది వచ్చి. అది అట్లా మనం ఏం చేస్తే అది చేస్తారు అన్నమాట వాళ్ళు. అలా మళ్ళీ పైన కూర్చుంటే కింద కూర్చుంటే కింద కూర్చున్నాడు. కింద కూర్చుని తింటారు బాబు, గబ్బు చేసేసిన ఆల్రెడీ సోఫాలో. ఏంటి పాలు వేడి చేయాలా? చూసినా తాగిపిస్తున్నా అంట. చెయ్యి జాగ్రత్త. అరే అది బీన్స్ రా, బొక్కలు కాదు. కీమా కొట్టినాడు కొడుతున్నాడు. ఎట్లా కట్ అవుతుంది అనుకుంటున్నారా? సో దిస్ ఈస్ మై 5th day ఫ్రూట్స్ డైట్లో 5th day. ఈరోజు కంటిన్యూస్గా ఫ్రూట్స్ అయితే తింటున్నా. నేను ఒక్కసారి రాత్రి అయితే చపాతి తిన్నా, కానీ ఇది 5th day. విజిబుల్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి, కొద్దిగా తగ్గినట్టయితే కనిపిస్తుంది నాది. నాకు ఈవెన్ ప్రసన్న ఇస్తే ఇంకా సేమ్ కొద్దిగా బక్కగినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది. కొంచెం చదువుకుంటూ కూర్చుంటున్నా రోజు. లిటరల్లీ ఎన్ని మంత్స్ అయింది వాడు 9 o'clock అలా పడుకొని? 9th పడుకొని ఎన్ని మంత్స్ అయిందాడు? మంత్స్ ఇయర్స్ అయిపోయినట్టుంది. లేదు మొన్న అప్పుడు పడుకున్నాడు. నేను అప్పుడు డైట్ ఫుల్ స్ట్రిక్ట్ గా పాటించినప్పుడు పడుకున్నాడు అప్పుడు ఆ టైము. లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 4 to 5 months అయింది. 9 కల్లా పడుకుని విహాన్ గడ. అబ్బా పడుకున్నాక ఎంత రిలాక్స్ అనిపిస్తుంది కదా. చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఇంకా నా ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, ఒక్కొక్కటి అన్బాక్స్ చేయాలి, ఇప్పుడు సెట్ చేసుకోవాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్. టుడే సండే. అప్పుడే సండే వచ్చేసింది, వీకెండ్ ఒక రోజు అయిపోతుంది. పెసరట్లో వచ్చినాక దా ఇక పెడతా దాది. నేను పెడుతున్నా ఫస్ట్. మమ్మీ పెట్టి మమ్మీకే ఉండని. వేరే ప్లేట్లు ఉంటే కావాలి ఫస్ట్. అది పెనం మీద ఉంది, వెయిట్ చేయడం అసలుకి. ప్లేట్లు అయిపోగానే కావాలి, వచ్చేసేయాలి. మూతి కంటద్దు. ఆడుంటే చైర్ ఈడికి తెచ్చుకొని కూర్చుంటారు అమ్మ పక్కకి. ఎందుకో మరి ఎంత ఇష్టమో డ్రాగన్ ఫ్రూట్లో. అయిపోయినాయి, ఇంకోటి ఉందిలే. ఉంది, పట్టుకుండా అయిపోకముందే అది పెట్టాలా? బయటికి వెళ్తున్నప్పుడు బాక్స్ ఒక్క నిమిషం మంచి పట్టుకోలే. బయట పిచ్చి తిండి అవుతుందని చెప్పేసి బయటకు వెళ్ళేటప్పుడు బాక్స్ కూడా పట్టుకొని పోతున్నాం. ఇంకా వాడు చూడకముందు వెళ్ళి కార్లో పెట్టాలి, లేకపోతే ఇప్పుడు తింటా అంటాడు. ఇదైతే నెయ్యి గైస్. నెయ్యి అయితే ఎప్పుడు స్టాక్ ఇంట్లో రెడీగా ఉంటుంది, అయిపోయి లోపల తెప్పించేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ బక్వీట్. ఇది దోశలకి ఇది వాడుతున్నాం. మధ్యలో బ్రేక్ వచ్చింది, అన్ని బ్రేక్లు వచ్చేస్తున్నాయి. అన్ని బ్రేక్ వేస్తే కొన్ని వాడికి ఏంటంటే అగ్రెస్ అవుతుంది, సిమ్టమ్స్ అవి కనిపిస్తున్నాయి కొన్ని. ఓకే, దిస్ ఈస్ బిఫోర్ ఇన్స్టాలింగ్ ద అకోస్టిక్ ఫార్మ్స్. రీసౌండ్ వస్తుంది ఏమైనా? ఇవి ఇక్కడ వెనకాల పెడతా, చుట్టుపక్కల మిగిలితే చుట్టుపక్కల కూడా పెడతా. ఇవి ఇన్స్టాల్ చేసే ముందు సౌండ్ ఇట్లా వస్తుంది. అండ్ కెమెరాకి ఆల్మోస్ట్ ఒక 2 meters డిస్టెన్స్లో ఉన్నా. అంతా ఈ ప్యానల్స్ మీదనే ఉన్నది. ఏమో చేస్తారు వీడు. డిజైన్ ఏం పెట్టాలా అని చూస్తున్నాం ఇద్దరం. ఇగో మామూలుగా ఇక్కడ గోడకి ఇట్లా ఇక్కడ అతికించాలి కదా. సో స్కెచ్ చేసి చూస్తున్నాం ఎట్లా వస్తుందా అని. కొన్ని రెఫరెన్స్ చూస్తున్నాం అట్లనా. అది కూడా బాగుంది.
సో డిజైన్ అయితే ఫైనలైజ్ చేసుకున్నాం. మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టి కరెక్ట్గా ఫిట్ చేయాలి. క్రాస్ వచ్చిందనుకో అలా లుక్ అంతా పోతుంది కదా. హే గైస్ హాయ్. సో ఫైనలీ నాకంటూ ఒక స్టూడియో రూమ్ అయితే సెట్ చేసేసుకున్నాను. అండ్ దిస్ ఈస్ మై స్టూడియో గైస్. వెల్కమ్ టు మై స్టూడియో. అండ్ స్టూడియోకి ఒక నేమ్ కూడా పెట్టాను. నేమ్ వచ్చేసి ఆర్ట్ హౌస్ అని పెట్టాను అనమాట. సో వై ఆర్ట్ హౌస్ అంటే ఆర్ట్ హౌస్ ఈజ్ ఆఫెన్ యూస్ టు డిస్క్రైబ్ ఏ స్పేస్ డెడికేటెడ్ టు ఆర్ట్ అనమాట. సో అందుకోసానికి ఆర్ట్ హౌస్ అని పెట్టాను. ఆర్ట్ హౌస్ అనేది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఆ నేమింగ్ కన్వెన్షన్ ఉన్నదనమాట. యూజువల్లీ మనం ఫిలిమ్స్ ఇంతకుముందు ఒక జర్నర్ ఒక కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటుండే, ఆర్ట్ హౌస్ మూవీస్ అంటుండే, ఆర్ట్ హౌస్ ఫిలిమ్స్ అంటుండే. అక్కడి నుంచి వచ్చినటువంటిది అనమాట. యూజువల్లీ ఆర్ట్ హౌస్ మూవీస్ ఎలా ఉంటాయంటే, ఫిలిం కంటెస్ట్లో మాట్లాడితే ఆర్ట్ హౌస్ మూవీస్ ఎలా ఉంటాయంటే ఒక నరేషన్ బేస్డ్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు కన్వెన్షనల్ మెథడ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో లైక్ టెక్నిక్స్ యూజ్ చేసి అలా ఇలా కాదు, ఒక నార్మల్ నరేషన్ బేస్డ్ కానీ ఒక స్టోరీ కిల్లింగ్ కానీ ఒక డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటాయి అనమాట. ఆర్ట్ హౌస్ మూవీస్ అలా ఉంటాయి అనమాట. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడియో కంటెస్ట్ మాట్లాడితే ఆర్ట్ హౌస్ అనేది ఒక ప్లేస్ అండి వేర్ యువర్ క్రియేటివిటీ లైక్ బీట్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, లేకపోతే పెయింటింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఇట్ టేక్స్ ఎ సెంటర్ స్టేజ్ యాక్చువల్లీ. సో దిస్ ఈస్ మై సెంటర్ స్టేజ్ ఫర్ మై క్రియేటివిటీ. నేను చేసే వీడియోస్ కానీ ఫోటోగ్రఫీ కానీ ఏవైనా కానీ ఇక్కడే క్రియేట్ చేస్తాను, ఇక్కడ ఎడిట్ చేస్తాను, ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తాను. సో హెన్స్ ద నేమ్ ఆర్ట్ హౌస్ అనమాట. సో కొద్దిగా ఆలోచించాను, నాకు ఇది బాగా నచ్చింది అనమాట. సో కొద్దిగా రీసెర్చ్ చేస్తా ఉంటే నాకు ఇది బాగా నచ్చింది, అందుకోసానికి ఇది పెట్టాను. ఐ హోప్ ఎలా ఉంది కింద కామెంట్ అయితే చేయండి, మీకు నచ్చింది ఈ నేమ్ అయితే. అండ్ ఇంకా ఈ స్టూడియోలో లైక్ కట్టుకోనికి అయితే చాలా సెట్ చేయడానికి చాలా 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 కష్టపడ్డాము. యాక్చువల్లీ చాలా కష్టం అంటే ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ ఫర్ మీ. డ్రీమ్ అని కూడా చెప్పలేం కానీ ఒక కోరిక అనమాట. డ్రీమ్ అంటే పెద్ద మాటే కానీ అది ఇట్స్ చిన్న ఒక కోరిక లాంటిది. అంటే వెన్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ నాకంటూ ఒక సపరేట్ ఒక స్టూడియో రూమ్ ఉండాలని చెప్పేసి అనుకునేవాడిని. ఆల్మోస్ట్ లైక్ 5 years అయింది ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసి. స్టార్టింగ్లో ఏంటంటే ఒక హాల్లో కూర్చొని కెమెరా పెట్టుకొని ఏదో లైటింగ్ పెట్టుకొని మాట్లాడేవాడిని. ఐ స్టిల్ రిమెంబర్ ద డే యాక్చువల్లీ. నేను పెట్టుకున్నప్పుడు ఫుటేజ్ ఉంటే అది పెడతాను కూడా. అంటే నాకు నచ్చేది అనమాట. అరే ఇంకా ఫుల్ రీసౌండ్ వచ్చేది అంతా మాట్లాడుతూ ఉంటే. అండ్ ఇంకా లైటింగ్ అంతా స్ప్రెడ్ అయిపోయి కరెక్ట్గా ఉండేది, ప్రాపర్గా ఉండేది కాదు లైటింగ్ కూడా. అందుకు నాకు అంతా నచ్చేది కాదు. సరే టైం కావాలి, టైం తీసుకోవాలనుకుంటున్నా. ఇదేం పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు, ఎక్స్పెన్సివ్ కాదు, లగ్జరీ కాదు. బట్ ఏంటంటే ఇంత సెటప్ చేసుకున్న తర్వాత మనకంటూ ఒక టైం అయితే స్పెండ్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి మనం అంతా టైం స్పెండ్ చేయాలి, క్రియేట్ చేయాలి, ఆర్ట్ క్రియేట్ చేయాలి, ఇది ఒకటి పోస్ట్ చేయాలి కదా. అట్లాంటి చేయనప్పుడు ఇదంతా సెటప్ చేసుకొని వేస్ట్ అని చెప్పేసి చాలా రోజులు పట్టింది. బట్ ఇప్పుడు కొద్దిగా టైం అయితే దొరుకుతుంది, ప్రసన్న కొద్దిగా ఫ్రీ అయింది, విహాన్ని చూసుకుంటుంది. అండ్ ఇంకా కొద్దిగా నేను కూడా కంటెంట్ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసిన. సో దాట్ ఫస్ట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ ది స్టూడియో రూమ్ యాక్చువల్లీ. సో ఇంకా స్టూడియో రూమ్ ఇంకా చిన్న ప్రసన్న కూడా చాలా హెల్ప్ చేసింది అనమాట. స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఒక పిట్ట గూడు కట్టుకున్నట్టు ఉందన్నమాట ఇదంతా కూడా స్టూడియో రూమ్. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ రూమ్ అంతా ఖాళీ చేశాను. దాని తర్వాత మెల్లి ఇక్కడ కార్పెట్స్ కోసం ఐకియా వెళ్ళాము, ఇక్కడ కార్పెట్స్ వేసాము. అండ్ దెన్ చెప్పేసి ఈ టేబుల్ ఎప్పుడో కొన్నాము, ఐకియాలో తీసుకున్నాం కానీ ఎప్పుడు వెళ్ళేది. ఇప్పుడు ఈ టేబుల్ ఇక్కడ వాడుతున్నాను. అండ్ దెన్ ఇక రీసౌండ్ వస్తుందని చెప్పేసి అకోస్టిక్ ప్యానల్స్ ఇక్కడ ఫిక్స్ చేశాను. నేను ప్రసన్న కూడా బాగా హెల్ప్ చేసింది. ఏదంటే జస్ట్ గ్లూ వేసి అతికిచ్చాము, ఇవి పీకేసి వచ్చేస్తాయి అనమాట నోష్. అండ్ కొద్దిగా ఈ లైక్ బ్యాక్ లైట్ కనిపిస్తుంది, ఇది కూడా ఐక్లే తీసుకున్నాము. ఇవన్నీ కొద్దిగా సెటప్ చేయడానికి టైం పెట్టింది. అండ్ ఇంకా చిన్న వర్క్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చిన్న ఇక్కడ ప్లేస్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఒక 2-seater లాంజర్ వస్తుంది అనమాట. సో సోఫా వస్తుంది. అది కూడా బీకేపీ హోమ్స్కి వెళ్ళాం, మనం ఆర్డర్ ఇచ్చాం కానీ ఇంకా రాలేదు. ఇట్ వాస్ సపోజ్ టు డెలివర్ 2 days బ్యాక్ ఓన్లీ, బట్ కొద్దిగా లేట్ అవుతుంది అన్నారు. ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పేసి అన్నాను. అది వచ్చాక ఇంకా కంప్లీట్గా ఆ స్టూడియో టూర్ అయితే తీస్తాను ఒకసారి. అండ్ అప్పుడు కొద్దిగా సినిమాటిక్ అయితే ప్రజెంట్ చేస్తాను. అండ్ కొద్దిగా ఖర్చు అయితే పెట్టాము, బట్ ఫైన్. ఇవన్నీ ఖర్చు కూడా ఒక లగ్జరీ కాదు, ఇట్స్ అన్ ఎక్స్పెండిచర్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాను నేనైతే. సో అదనమాట, దిస్ ఈస్ మై జర్నీ. సో అదనమాట మై జర్నీ 2.0 ఈస్ గోయింగ్ టు స్టార్ట్. అండ్ విహాన్ అయితే ప్రసన్న కొద్దిగా చూసుకుంటుంది. అండ్ ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా బయటికి వెళ్ళాలి. బయటికి అంటే ఒక కైండ్ ఆఫ్ యూనిక్ కంటెంట్ ఇన్ని రోజులు అయితే క్రియేట్ చేస్తున్నాను. ఏంటంటే బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కదా, విహాన్ తీసుకొని ఇక్కడ విహాన్ చూసుకుంటూ ఉండాలి. బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో ఇక మీదట బయటకు కూడా వెళ్ళి వేరే కైండ్ ఆఫ్ కంటెంట్ కూడా ఇంకా క్రియేట్ చేసి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా సినిమాటిక్ వేలో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. యాక్చువల్లీ టైం ఉంటుంది అనుకుంటున్నాను అన్నింటికి కూడా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. జస్ట్ ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా. నా చిన్న స్టూడియో రూమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇట్ వాస్ సపోజ్ టు స్టార్ట్ కొన్ని డేస్ బ్యాకే, బట్ ఈ రోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక చిన్న వీడియో ప్రజెంట్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్
నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి గైస్, అండ్ ప్లీజ్ సపోర్ట్. యాక్చువల్లీ మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది టు మేక్ మోర్ వీడియోస్. అండ్ that's all for today's video. Thank you so much for watching. See you in the next video. Bye.